పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువు, గడిచినటువంటి 3 దినాలు 2 దినాలు జయకరంగా మీరు జరిగించారు. 3వ దినం కూడా ఇప్పటి వరకు మీరు మాకు తోడు విధానం బట్టి వందనాలు నాయన తండ్రి. ఈరోజు జరిగిస్తున్నటువంటి ఈ చివరి కూటంలో మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మ మాతో ఉంచండి, మాలో ఉంచండి. మీ మాటలు మాకు అర్థం అవడానికి వీలు కలుగ చేయండి. ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభువా. మానవ జ్ఞానాన్ని మరుగుపరిచి మీ పరిశుద్ధ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, వచ్చిన బిడ్డలు నీ బిడ్డలు నాయన, నిలబడని దాసుడు ఒట్టివాడు నన్ను పూర్తి మిసులు చోటు మరుగుపరిచి నాతో మా అందరితో మీరు ప్రత్యేక రీతిగా మాట్లాడమని దేవా, వినగల చెవులు, గ్రహించగలిగిన మనసు మీరు దయచేయండి. విన్నాములే, ఇది మాకు తెలిసిన మనసు ఎవరిలో ఉండనివ్వతున్నాయన. విధేయత కలిగిన మనసు, గ్రహింపు కలిగిన మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభు. లోబడే మనసు మీరు దయచేయండి. వారు వినుట మట్టుకు విందురే కానీ గ్రహింపురని మీరు ఏకం సెలవిస్తున్నట్లుగా అలాంటి స్థితిలో మమ్మల్ని ఎవరిని ఉండనివ్వద్దు. ఈరోజు వర్తమానం ద్వారా మా స్థితి ఎలా ఉందో, మా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సహాయము దయచి మీరే కనపరచుకున్నట్లుగా ఈ కాంపౌండ్ అంతా మీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరిని మెలుకోగలిగిన ఆత్మ దయచేయమని, వచ్చిన బిడ్డను బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా మీరు పురుకొల్పండి, ప్రోత్సహించండి, నడిపించమని ప్రార్థన చేస్తూ చిన్నలను, యవనులను, నడిప్రాయంలో ఉన్న వారిని, వృద్ధులను అందరినీ దర్శించి అందరితో మీరు ప్రత్యేక రీతిగా మాట్లాడమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడుంటారా? ప్రభుని యేసు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడుంటారా? వాక్య గ్రంథంలో మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మీద మనం దృష్టి సారిద్దాం. 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండులు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చాలంటారు దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. అయితే అది ఎక్కడుంది అంటే సత్తువ భూమి గల కొండ మీద. ఎక్కడండి? ఎక్కడ? జాగ్రత్తగా వినాలి, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. నేను అడిగినప్పుడు ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, మీరు రిప్లై ఇస్తేనే 4 సప్లై మొదలైంది, కాబట్టి మీరు నాకేం సమాధానం చెప్పారనుకోండి, అప్పుడు మనం దానికి మీకు అర్థమవుతుందని అర్థమైంది.
సత్తువ భూమి గల కొండ మీద, ఎక్కడండి? సత్తువ భూమి గల కొండ అంటే ఆ భూమి చాలా మంచిది, ఆ భూమి శ్రేష్టమైన భూమి. అలాంటి ఆ భూమి కొండ మీద ఉంది, ఒక ద్రాక్ష తోట ఉంది. 2వ వచనంలో ఆయన దానిని బాగుగా త్రవ్వి, అంటే ఆ నేలలో లేదా ఆ పొలములో ఆ ద్రాక్ష తోటలో చక్కగా దున్ని రాళ్ళన్నీ తీసేసి, ఎలాంటి ద్రాక్ష తీగను తీసుకొచ్చాడంటే, ఏదో తెచ్చాంలే రోడ్డు మీద అమ్మేర్లే అని ఏదో తీసుకొస్తే అది ఆ తోటలో నాటలేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి తీసుకొచ్చాడంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. భూమి మంచిది, సత్తువు గల భూమి. సరే, దాన్ని దున్నిచ్చాడు, దాన్ని ఉన్న రాళ్ళన్నీ తీసేశారు. ఆ నాటినటువంటి తీగ చాలా శ్రేష్టమైన తీగను తీసుకొచ్చి నాటించాడు. ఇంత జరిగింది. అలాగే 2వ, దాని మధ్యన పురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఏమిట్లరా ఆ పురుజు అంటే, ఈ రోజుల్లో అయితే మనకి కరెంట్ ఉంది, ఎక్కడికక్కడ పంప్ సెట్లు మోటార్లు ఉన్నాయి. ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు, ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు. ఏంటంటే ఒక కొండ మీద పెద్ద గోయిలాగా దాన్ని తవ్వేసేసి వర్షాకాలంలో పడినటువంటి నీళ్ళన్నీ దాంట్లో ఉండేవి. ఆ నీళ్లను పొలానికి సప్లై చేశారు, అంటే పంపించేవాళ్ళు. దాన్ని బురుజు అంటారు, లేకపోతే తొట్టి అంటారు. అలాంటి ఒక తొట్టిని తొలిపించాను, నీళ్లు తక్కువ చేయలేదు. సత్తుగల భూమి మీద నేను ద్రాక్ష తోట నాటాను, రాళ్ళన్నీ తీసేశాను. తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకొచ్చి నాటాను. మీకు నీళ్లు కావాలని తొట్టిని తొలిపించాను. ఇన్ని చేసి చెయ్యాల్సిన అన్నీ చేసేసాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను. అంటే ఆ ఫలాలు ఫలించే సమయంలో ఎదురు చూస్తున్నాడు. నేను చాలా చేశాను ఈ పొలానికి, ఈ ద్రాక్ష తోటకి నేను చాలా చేశాను, కాబట్టి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. ఒక మంచి ఫలాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉండగా ఆ ఫలాలు రానే వచ్చినాయి. వెళ్ళాడు పొలంలోకి, ఒక కాయను తీసుకొని తిని చూశాడు. ఎప్పుడైతే తిని చూశాడో అవి ఏం ద్రాక్షాలు? కారు ద్రాక్షాలు. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుతుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకా పొలానికి ఏం చేయాలి? చేయవలసినంతా చేశాను కదా. దానికి ఎరువేశాను, రాళ్ళన్నీ ఏరిపారేశాను, శ్రేష్టమైన ద్రాక్ష తీగని తీసుకొచ్చి నాటించాను, బురుజు ఒకటి చేయించాను, ఎంతో ప్రయాసపడ్డాను కదా. ఈ ద్రాక్ష తోట కోసం ఎంతో కష్టపడ్డాను కదా. శ్రేష్టమైన ద్రాక్ష కాయలు కాస్తని ఎదురు చూస్తూ ఉంటే ఆశించిన దానికి వచ్చేది ఏంటంటే కారు ద్రాక్షాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకింత జరిగింది? ఆ భూమిలో తేడా అంటారా, లేదా ఆ మొక్కలో తేడా అంటారా? దేంట్లో తేడా ఉంది? అవును, ఎలా పడితే అలా వేసేసాడండి, ఆ పొలంలో దుమ్మలేదు, రాళ్ళు తీయలేదు, ఎలా పడితే అలాగే నాటేసేసాడు, అందుకే సరైన ఫలాలు ఫలించలేదు అనడానికి ఆయన అదేం చేయలేదే. ఆ ద్రాక్ష తోట చేయాల్సిన అన్నీ చేశాడు కదా. ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు యజమానుడు. కానీ అది కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక చెట్టు ఆ ఫలాలు ఎప్పుడైతే ద్రాక్ష చెట్లు ద్రాక్ష కాయలు కాస్తని ఎదురు చూశారో కారు ద్రాక్షాలు కాయడానికి కారణం, మీరు ఒక చెట్టును మీరు చూసినట్లయితే, ఆ చెట్టును మీరు పరిశీలన చేసినట్లయితే, మీకు కంటికి కనబడే భూమి మీద కనబడుతున్న ఆ చెట్టు ఎంత ఉందో, అమలారా చెట్టు ఆ భూమి మీద కనబడుతున్న చెట్టు ఎంత ఉందో, భూమి లోపలికి దాని వేర్లు, లోపల ఉండే వేర్లు బట్టి ఆ చెట్టు యొక్క ఫలాలు ఆధారపడతాయి. అవునంటారు కాదంటారు? దేవుని బిడ్డలారా, ఆ యొక్క వేరు లోతుగా వెళ్ళి ఆ భూమిలో ఉన్న సారాన్ని లాక్కొని అప్పుడు అది పైకి దాని యొక్క తేమను పంపిస్తుంది. అన్ని మొక్కలకి కొమ్మలకి సారవంతమైన ఫలాలు ఫలించడానికి పంపిస్తుంది. ఆ ఏరు వెళ్ళిన దానిని బట్టి బాహ్య సంబంధంగా దేవుని బిడ్డలారా
ఒక మొక్కని చూసుకుంటే ఒక విశ్వాసికి సాదృశ్యం. ఒక విశ్వాసి బాహ్య సంబంధంగా కనబడే ఆ మొక్క ఎలాంటిదో రహస్యంగా లోపలికి వెళ్ళిన వేరును బట్టి ఆ చెట్టు బలం ఆధారపడి ఉంటుంది. అవునండి, ఆ వేరు కనుక లోతుగా లేకపోతే గాలివాన వస్తే కూలిపోద్ది, సరైన ఫలాలు రావు. దేవుని బిడ్డలారా, ఆ వేరులోనే ఉంది దాని యొక్క ఫలాలు. ఆ వేరు ఎంతగా ఆ భూమిలో చొచ్చుకొని పోతుందో అప్పుడు మాత్రమే మంచి ఫలాలు ఫలించడానికి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, ఇది ఫలించడానికి, ఇలాంటి కారు ద్రాక్షలు కాయడానికి కారణం వేరులోనే ఏదో తేడా జరిగింది. ఒక వ్యవసాయదారు దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా ఏంటి ఇలా ఇంత చేసినా వ్యవసాయం అన్ని చేశాను, అన్ని చెందాను, ఎరివేశాను, అన్ని చేశాను, మరి అలా అవ్వడానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలు గమనించాలి. ఆ వేరు లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు మీకు కుండ తెలుసా? కుండ ఆ కుండ పెంకు ఏదైనా ఒకటి అడ్డొస్తే, ఒక కుండ పెంకు ఏదైనా అడ్డొస్తే ఆ వేరు కుండ పెంకుడు కనుక టచ్ అయితే, ఇది మనకు తెలియదండి, ఇది భూమిలో జరుగుతున్న పని, ఇది భూమిలో జరుగుతున్నటువంటి పని. ఈ వేరు వెళ్ళి ఆ కుండ పెంకులో టచ్ అయినప్పుడు వెంటనే దాని కాయలన్నీ కూడా కారు ద్రాక్షలుగా కాస్తాయి. నువ్వు బాహ్య సంబంధంగా బాగున్నావు, నేను బాగున్నాను, భక్తిపరంగా బాగున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ రహస్యంగా వేరనగా నువ్వు రహస్యమందు నీ ప్రార్థన జీవితం కానీ, నీ విశ్వాస జీవితం కానీ, రహస్యమందు చూచుతున్న నీ తండ్రిచ్చే ఫలము, ఇదే క్రైస్తవ జీవితానికి ఆధారము. అందుకే అంతరంగము ఒక క్రైస్తవునికి వేరు లాంటిది. ఒక అంతరంగము, దీన్ని గమనించి మీకు అర్థమవుతుందా? మన అంతరంగమును బట్టే మన భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. దీని బిడ్డలారా, మన బాహ్య సంబంధమైన జీవితం కాదు, అంతరంగమైన జీవితాన్ని బట్టే శ్రేష్టమైన ఫలాలా లేకపోతే కారు ద్రాక్షల. దేవుళ్ళ ద్రాక్ష తోట గురించి నేను ఈ ద్రాక్ష తోటకి ఇంకేమి చేయాలి, ఇలా కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? కారణం వేరులోనే ఉంది. అమ్మ, కారణం ఎక్కడ ఉంది? వేరులోనే. ఈ రోజున బైబిల్లో కొన్ని వేర్లు ఉన్నాయి. ఆ వేర్లు ఏంటో, మన జీవితం ఎలా ఉంది, మనం మంచి ఫలాలు ఫలించాలనుకుంటున్నామా, కారు ద్రాక్షలు కాయాలనుకుంటున్నామా? ఒకసారి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. వేరును బట్టే ఫలాలు ఆధారపడతాయి కాబట్టి మొట్టమొదటి వేరు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసినటువంటి ఒక పత్రికలో 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనం మనం చదివినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన దేశ వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని. దేవుని బిడ్డలారా, చేదైన వేరు ఏదైనా మీలో మొలిచిందేమో. ఎప్పుడైతే వేరు చేదైపోయిందో ఫలాలన్నీ కూడా చేదైపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెంబడిస్తామని చెప్పుకుంటూ, దేవుని నమ్ముతున్నామని చెప్పుకుంటూ, నేను ఒక విశ్వాసనని చెప్పుకుంటూ నీ వేరు చేదైపోయింది. గమనిస్తున్నారా? దేని కొరకై అంటే మొట్టమొదటిగా
సమాధానం లేకపోవటం బట్టి వేరు చేదైపోతుంది. సమాధానం లేకపోవటం బట్టి మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు చేదైన వేరు ఏదైనానో మొలిచి, దేవుని బిడ్డలారా, చేదైన వేరు ఎప్పుడైతే మొలిచిందో కలవరాలు ప్రారంభమవుతాయి. అవునంటారు కాదంటారు? మీ హృదయాలలో చేదైన వేరు అనగా చేదైనటువంటి మాటలు మన హృదయం పడినప్పుడు ఎప్పుడైతే ఆ మాటలు మనలో పనిచేస్తూ ఉంటాయో కలవరాలు. నాకు తెలిసిన ఒక సహోదరుడు పాస్టర్ గారు యవన కాలంలో ప్రభు సమర్పించుకొని సేవ చేస్తూ ఉన్నారండి. యవన కాలంలో దేవుని సేవ చాలా నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే ఒక పూలు అమ్ముకునే ఆవిడ ప్రతిరోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందంటే వ్యాపారానికి వెళ్ళేటప్పుడు చేయించుకుంటుంది, వ్యాపారం అయిపోయినాక వచ్చి చేయించుకున్నప్పుడు ఇంటికి వెళ్తుంది. గమనించాలి. ఒక రోజున ఆమె పూల వ్యాపారానికి వెళ్ళింది. ఆ రోజు అంత పూలు అమ్ముడు పోలేదు, అని మిగిలిపోయింది మళ్ళీ పూలు. మరి ఇక వ్యాపారం జరగట్లేదని పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసింది. ప్రార్థన చేయించుకుందామని పాస్టర్ గారు లేదు అంటే స్నానానికి వెళ్ళారు. సరే 2 నిమిషాలు కూర్చుంది, పాస్టర్ గారు రాలేదు. ఆ పూలు మంచం మీద అలా పెట్టేసి ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు కరెంట్ పోయింది. ఆ బ్యాగ్ కట్టేలా ఆ పూలు అక్కడ పెట్టేశాడు. ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు. ఏమొచ్చింది క్షమించాలా వచ్చింది, పాస్టర్ గారు లేరు అనుకుంది. ఆ పూలు అక్కడ పెట్టి 2 నిమిషాలు చూసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. ఇంట్లో కరెంట్ వచ్చింది. ఆ పూలన్నీ కూడా మంచం మీద చల్లా చెదిరైపోయి ఉన్నాయి. ఇంతలోకి ఒక విశ్వాసి అయ్యగారి కోసం లోపలికి వచ్చింది. మంచం మీద ఏమున్నాయండి? పూలన్నీ జిమ్మేసినట్టుగా ఉన్నాయి. అమ్మా, అయ్యగారు ఏదో మంచోడు అనుకున్నా, అయ్యగారు ఏదో మంచోడు, చాలా జాగ్రత్తపడు అనుకున్నాను. మంచం మీద మళ్ళీ పూలు ఉన్నాయి అంటే చూడండి, ఆలోచన మారిపోతున్నాయి. ఏమిటి అడగాలి అయ్యగారిని? నేను అడగాల లేదా? అయ్యా ఏంటి? తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా వెళ్ళిపోయి తర్వాత వచ్చి అయ్యా మీ మంచం మీద ఇలా ఉన్నాయి ఏంటయ్యా అంటే ఆయన ఏదో సమాధానం చెప్పాడు కదా. ఏం లేకుండా ఇది చూసి అమ్మో అయ్యగారు ఏదో అని చెప్పి వెళ్ళి నలుగురు చెప్పేసి, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చేదైన వేరు చేదైన ఆలోచనలో పుడుతున్నాయో కలవరాలు ప్రారంభమైపోతాయి. గమనించినట్లయితే ఇగో నీ వేరు చేదైపోయిందేమో, నీ ఆలోచనలు పాడైపోయినాయేమో. ఒకసారి మీరు ఆలోచించవచ్చు. శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని ఎదురు చూస్తుండగా, ఫలాలంటే ఎవరండి? అయ్యా ఫలాలంటే ఎవరు? మన పిల్లలే, మన బిడ్డలే. మన బిడ్డలు ఒక మంచి ఫలాలుగా మారాలంటే నీ వేరు ఎలా ఉంది? చేదైన వేరుగా మారిపోయావా? చేదైన మాటలు నీలో ఫలిస్తూ ఉన్నాయా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మంచి ఫలాలు కాయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీకేం తక్కువ చేశాడు? ఈ సంఘానికి దేవుడు ఏం తక్కువ చేశాడు? లేకపోతే మానవునికి ఏం తక్కువ చేశాడు? నీకు ఆరోగ్యం ఉండలేదా? నీకు అన్నవస్త్రాలు పొదువు చేశాడా? వాక్యం దేవుడు నీకు అందించట్లేదా? అయితే ఏ విషయంలో తక్కువ అయిపోయింది? సేవకుడు బాధపడతాడు, దేవుడు బాధపడతాడు. ముందుగా మనిషిని సృష్టించుకున్న దేవుడు బాధ. అయ్యో నేను ఈ అవయవాలను ఇచ్చాను. మీరు కొనగ సెంటర్లో చూడండి, మగవాళ్ళు చెవిటి వాళ్ళు మోగ సైకిల్ చేసుకుంటా ఉంటే మీరు చూడండి, ఒక్కో సెంటర్లో మౌత్ పట్టుకొని కళ్ళు లేని వాళ్ళు మంచిగా పాడుతూ ఉంటే ఎంతమంది ప్రజలను చూస్తున్నారు. ఎంత చక్కగా పాడినా ఎలాంటి డ్రెస్ చేసుకున్న వాళ్ళకి తెలియదండి. నీకేం తక్కువ చేశాడు దేవుడు? ఆరోగ్యం తక్కువ చేశాడా? ఏది నీకేమలేదు, అన్నీ నీకు ఇస్తున్నాడే, అన్నీ నీకు సహాయం చేస్తూ వస్తున్నాడే. మరి ఎందుకు కారు ద్రాక్షాలు? ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో కారు ద్రాక్షాలు, కారు పళ్ళు కలిస్తున్నావు? ఒకసారి మీరు ఆలోచించారండి. ఇదిగో ఈ కడవరి దినాల్లో, చివరి దినాలలో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో మన విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా. వేరు చేదైపోయింది, అందుకే కాయలన్నీ కూడా చేదైపోయినాయి. మన వేరు ఎలా ఉంది? మన భక్తి జీవితం అనగా భూమిలో కనబడిన ఆ వేరు ఎంత లోతుగా వెళ్ళిందో, అయితే ఆ కనబడిన వేరు ఎలాగ ఒక చిన్న పెంకట్టు వచ్చి కాయలన్నీ కూడా అలా కారుద్రాక్షలుగా మారిపోయినాయి. నీకు అడ్డొచ్చేది ఏంటి? నాకు అడ్డొచ్చేది ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఎదురు చూస్తున్నాడు ఏంటంటే, నా కుమార్తె లేదా నా కుమారుడు, వీరి కుటుంబం, వీరి బిడ్డలు, వీరి సంతానం ఒక మంచి ద్రాక్షలుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తుండగా కారు ద్రాక్షాలు కాయలకు కారణం ఏమి?
ఎందుకు ఆత్మలో ఫలించలేకపోతున్నాం? ఎందుకు మనం దేవునికి అత్యంత సమీపంగా జీవించలేకపోతున్నాం? దేవుని యొక్క వేదన మీరు చూసినట్లయితే ఇంకా నేనేం చేయాలి? ఈ మానవునికి ఇంకేమి ఇవ్వాలి? చూసారా, కరుణటైన అంతమంది విరవలాడిపోయి తెలుసా? ఎంత ప్రేమించిన భార్య అయినా సరే భర్త దగ్గర రావడానికి భయపడిపోయారు. పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంది, కానీ పిల్లలు కూడా దగ్గర రాలేని పరిస్థితి. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని బ్రతికించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు చేదైన మీరు మనలో వస్తూ ఉంది? ఎందుకు చేదైనటువంటి ఆ విషయాలు మనలో వస్తున్నాయి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ కారు ద్రాక్షలు కాయడానికి వేరేమైపోయింది, చెడిపోయింది, చేదైపోయింది. మరొకసారి 15:16 మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి దేవుని బిడ్డారా, ఏషావు తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఎంత కన్నీరు గార్చిన ఆయనకు ఆ భాగ్యం దొరకలేదు. దేవుని బిడ్డారా, ఈ కోటాలు ఎందుకో తెలుసా? ఇంత ప్రయాసం దేనికో తెలుసా? ఇప్పుడైనా దేవుని యొక్క మాటలు నీ హృదయంలో చేర్చుకుంటావని, ఇప్పుడైనా ఆయన సమీపంగా బ్రతుకుతామని. ఇంకెంతకాలం జీవిస్తాం చెప్పండి ఒకసారి. ఈ మానవుని జీవితానికి గ్యారెంటీ ఉందా? ఈ భూమి మీద తయారు చేసిన ప్రతి వస్తువు గ్యారెంటీ ఉంది కదా. మరి దేవుని చేత చేయబడిన మనకి గ్యారెంటీ లేనప్పుడు ఎందుకు మనం కలవరపడాలి? ఎందుకు మనం విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవాలి? ఎందుకు మనం దేవుని దూరం అయిపోవాలి? దేవుడేమో దుఃఖపడతా ఉన్నాడు, దేవుడేమో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరమైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడేమో, ఈ సంవత్సరమైనా నా కుమార్తె నా దగ్గరికి వచ్చిద్దేమో, ఈ సంవత్సరమైనా తన మనసు మార్చుకుంటుందేమో, ఈ సంవత్సరమైనా నాకు ఇష్టమైన పనులు చేస్తాడేమోనని ఆయన ఎదురు చూస్తుండగా నీ వేరు పాడైపోయిందయ్యా. భూమిలో ఉన్న భక్తి జీవితం, ప్రార్థనా జీవితం పైకి మాత్రం చెట్టు బాగుంది, వేరు లోపల చెడిపోయింది అనగా రహస్యమందు చూచుకున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే పరిస్థితి. చూసారా, రహస్య ప్రార్థన లేదు, ఒంటరి ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, ప్రభుత్వ అన్యోన్య సహవాసం అంటే కాదంటారు. మనం చాలా దుఃఖపడాల్సిన విషయం అది. ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు జరిగి పెద్ద యుద్ధం అయిపోతుంది అనుకున్నారు. దేవుడే ఆ యుద్ధాన్ని ఆపారు. ఎందుకంటే ఇంకా అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఎక్కడికక్కడ క్రైస్తవుని చంపుతున్నారు, పాస్టర్లు కొడుతున్నారు, దేవుని ప్రజలు హింసిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నీ వేరు జీవితం ఎలా ఉంది? నీ వేరు ఎలా ఉంది? వేరు చేదైన వేరైపోయిందేమో. ఈ మీటింగ్ ద్వారా నీ రహస్య జీవితాన్ని లేదా వ్యక్తిగత ప్రార్థన మెరుగుపరుచుకో. అయ్యా, ఇగో నాలో ఎదురు చూస్తున్న ఆ మంచి ద్రాక్షాలు నాలో లేవు, ఇక నుంచైనా ఆ కారు ద్రాక్షాల చేదైన జీవితం నుంచి విడిపించి నాకు ఒక మంచి జీవితం దయచేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మారాన్ని మధురంగా మార్చింది కదా. నీరు చేదైపోయినప్పుడు ఆయన ఒక కొమ్మను తీసుకొని దాంట్లో వేసినప్పుడు నీరంతా మధురంగా మారిపోయింది. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బ్రతిలాడుకుంటున్నాడు. ఇకొద్దు ఈ శపితమైన లేకపోతే ఇక ఈ భూ సంబంధమైన ఎంతకాలం జీవించడం తెలియనటువంటి జీవితం కొరకు నువ్వేదో తపన పడిపోతున్నావేమో నా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించారు. చేదైన వేరు ఉండడం బట్టి కారు ద్రాక్షాలు ఫలించింది. రెండవ వేరును మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్యమును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. ఈ రెండో వేరు ఏంటంటే కుళ్ళిపోయిన వేరు. దేవుని బిడ్డలారా,
కుళ్ళిపోయిన వేరు. ఎందుకు వేరు కుళ్ళిపోయింది? వేరు కుళ్ళిపోవడానికి కారణం ఏంటి? చూసినట్లయితే 24వ ఆ వచనంలోనే యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. వాక్యం అంటే నీకు ఇష్టం ఉండదు. ఇగో ఈ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని దీని దగ్గర కూర్చొని గంటలు చదివే పరిస్థితి మనలో లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టుట బట్టి, రెండవదిగా పరిశుద్ధ దేవుని వాక్యమును తృణీకరించుటను బట్టి నీ వేరు కుళ్ళిపోతుంది. అయ్యా, ఎందుకు కారుద్రాక్షాలు కాస్తున్నాయి అంటే వేరు కుళ్ళిపోయింది. ఆ వేరు కుళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు. బైబిల్ దగ్గర కూర్చునే సమయం నీకు లేదేమో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివితే అంత జ్ఞానం వస్తుందంటే దేవుడే నీతో మాట్లాడతాడు. నా యవన కాలంలో ఎక్కువగా వాక్యాన్ని పఠిస్తూ ఉండేవాడిని. వాక్యం చదువుతూ ఉంటే కొన్ని వచనాల భాగాల దగ్గర కొన్ని రోజులు ఆగిపోయేవాడిని. ఎందుకంటే ఆ మాట పదే నన్ను అర్థం అవ్వక ఆగిపోయేవాడిని. మళ్ళీ అదే వాక్యం గురించి ప్రార్థన చేస్తే దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరు బిడ్డలారా, మీ పునాది వాక్యం మీద వేయబడాలి. ప్రభు యొక్క వాక్యం చేత, బైబిల్ చేత మీరు ఎక్కువగా సహవాసం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడతారో, దేవుని వాక్యం పరిశుద్ధ వాక్యం తృణీకరిస్తారో వేరు కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. అనగా చెట్టు ఏదో ఒక రోజు పైకి పచ్చగానే ఉంది, వేరు కుళ్ళిపోయింది. ఒక రోజు ఒక గాలి తుఫాను వచ్చినప్పుడు చెట్టు పడిపోద్ది, ఫలాలు ఉండవు. అయ్యో నా ప్రియమైన దేవుని, ఈ రోజున దేవుని కుటుంబాలు, ప్రభువుని వెంబడిస్తున్న కుటుంబాలు అస్తవ్యస్తమైపోయి దుఃఖంతో కన్నీటితో సాగిపోతున్న పరిస్థితులు. ఒకసారి అన్నయ్య నేను మా యొక్క సాయినగర్ వెనకవైపున ఉండే గ్రామం, అది దాని పేరు ఏదో ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే చూడడానికి వెళ్ళాము. యవనస్తులు, మహా అయితే 34 సంవత్సరాల నా బిడ్డ. భార్య మరి ఏమందో తెలియదు, గొడవైందో తెలియదు, అతను ఏదో తాగి చనిపోయాడు. ఆ తర్వాత పక్కన ఉన్న ఒక వాళ్ళ చిన్న ఎవరు అంటున్నారు, అదే వయసులో వాళ్ళ తండ్రి చనిపోయాడట. అతను కూడా ఏదో తాగి అదే వయసులో తండ్రి చనిపోతే, ఇదే వయసులో కుమారుడు చనిపోతే చెప్తారా? మళ్ళీ వాడు చర్చికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు. వేరు కుళ్ళిపోయింది. ఇక కుటుంబం అంతా ఆ చెట్టు పడిపోవడం ప్రారంభిస్తాడు. మన కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. మన వేరు ఎలా ఉంది? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నామేమో. ఈ యొక్క మీటింగుల ద్వారా, ఈ యొక్క కోటల ద్వారా దేవుడిని హెచ్చరిస్తున్నాడేమో, నన్ను హెచ్చరిస్తున్నాడేమో. ఈ హెచ్చరికలు నాకు కాదు, నా భార్యకి, నాకు కాదు, నా భర్తకి అనుకుంటూ నువ్వు దాటవేస్తున్నావేమో. వేరు కుళ్ళిపోతుంది జాగ్రత్త. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నిర్లక్ష్య పెట్టద్దు. దేవుని మాట మీరు తృణీకరించద్దు. దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఇది నా కోసమే కదా, నన్ను రక్షించడానికే కదా, నన్ను బలపరచడానికే కదా అని మనము ఆశిస్తూ ఆయన వాక్యం వైపు తిరుగుతూ ఉంటే దేవుడు అనేక విషయాల్లో మనకు సహాయం చేస్తుంటాడు. అందుకని కీర్తన ఏముందంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలె, ఆకు వాడకుండా ఫలమించు చెట్టు వలె నిన్ను దేవుడు చేస్తాడు. నువ్వు చేసేదంతా సఫలమైంది. నువ్వు చేసేదంతా దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. ఎప్పుడు తెలుసా? వాక్యం మీద, వాక్యంతో కనీసం గంటైనా బైబిల్ కూర్చొని వాక్యం చదువుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, నాకంటే ఎక్కువ చదివే మీరు ఉన్నారు. నేను అలాంటి వాళ్ళకి వందనాలు చెప్తాను. ఈ సంవత్సరం నుంచి ఇగో ఇంకా వాక్యం చదవడానికి సమయం పెంచండి. ఇంకా చదవని వాళ్ళు ఉంటే వాక్యంతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండండి. వేరు కుళ్ళిపోకుండా ఆ వేరుని దేవుడు మరలా యెషయా మొద్దు నుంచి ఏం పుట్టింది? చిగురు పుట్టింది. కుళ్ళిపోయిన వేరైనా బాగు చేయగలని దేవుడు ఆయన. ఎప్పుడైతే వాక్యమని నీరును అందిస్తావో, వాక్యమును నీలో నింపుకుంటూ ఉంటావో, అందుకనే భక్తుడు అంటాడు,
నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన కార్యములు గ్రహించిన నా కనులు తెరవచ్చు. ఏమిటారా, నువ్వు చదువుతుంటే, వాక్యం చదువుతూ ఉంటే, వాక్యాన్ని పఠిస్తూ ఉంటే దేవుడు మన మనోనేత్రాలను తెరుస్తాడు, మన కళ్ళు తెరుస్తాడు. అప్పుడు మనం చూడవలసినవి ఎన్నో, ఈ భూ సంబంధ వాటిని చూడం కానీ గొప్ప వాటిని ఎదురు చూస్తాం. చూడండి, ఎబ్రీ రాసిన ఆ యొక్క భక్తుడు ఎబ్రీ పత్రికలో, పౌలు గారు ఎబ్రీ పత్రికలో మాట్లాడతాడు. 11వ అధ్యాయము 24 వచ్చి నుంచి మనం చూసినట్లయితే, 24 వచ్చి నుంచి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఒక భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అంటే ఈ విషయాన్ని మనం ఎలా అనగా, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును కలగబోవు బహుమానము చూసారండి. రానున్న రోజుల్లో దేవుడి దగ్గర మనం ఏ బహుమానాలు తీసుకోబోతున్నాం? అమ్మ, మనం మారుమనసు పొంది ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రభువును వెంబడిస్తే ఎంతకాలం అయింది మీరు చెప్పాలి? 10 సంవత్సరాలు, లేదా 15, లేదా 20, ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి మనం పరిచయం చేసుకుంటే, దేవుని దగ్గర మీరు నేను మన అందరూ నిలబడబోతున్నాం. ఆయన దగ్గర ఎటువంటి బహుమానాలు మనం పొందుకోబోతున్నాం? నా కొరకు ఎంత ప్రయాసపడి, ఇన్ని శ్రమలు పడ్డాడు, ఇన్ని నిందలు పడ్డాడు, ఇన్ని అవమానాలు పొందాడు, నా కుమారుడు ఇగో బహుమానం అని ఆయన దగ్గర నుంచి ఏదైనా తీసుకోగలను. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట, శ్రమ అనుభవించుట మేలని యోచించి, తర్వాత ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక. చాలండి దేవుని బిడ్డలారా, మన దృష్టి, మన ఆత్మనేత్రము తెరవబడాలంటే నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే నువ్వు ఫలిస్తావు. నీలో స్థిరత్వం వస్తుంది. వాక్యం చదువుతూ ఉంటే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, అగో నేను ప్రభు దగ్గర గొప్ప బహుమానాలు తీసుకోబోతున్నానని ఆ ఆలోచన నీకు పుట్టాలంటే, ఇగో ఈ భూ సంబంధమైన ధనానికంటే, ఈ భూ సంబంధమైన అధికారాల కంటే దేవుని చేత ఎలాంటి సాక్ష్యాన్ని మనం పొందబోతున్నాం? మోషే గురించి దేవుడిని సాక్ష్యం చెప్పాడు. నా ఇల్లంతట్లో మన దేవుడు ఏమని పిలవబోతున్నాడు? నమ్మకస్తుని పిలవబోతున్నాడా? మోషే లాంటి సాత్వికుడు భూమి మీద ఈ రోజున ఏ సాక్ష్యం పొందుకోబోతున్నాం? దానిల గురించి ఏం సాక్ష్యం దేవుడు ఏం చెప్పాడు? ఇతడు నాకు బహుప్రియుడు. దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు అయ్యా. దేవుడు చెప్తాడమ్మా ఆ మాట. దావీదు గురించి ఏం చెప్పాడు సాక్ష్యం? దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు. చెప్పండి ఒకసారి, ఈరోజు దేవుడు మనల్ని ఏమని పిలవబోతున్నాడు? దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? దేని కొరకు? దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన నేత్రంలో ఉన్నంత వరకు లోక సంబంధమైనవే చూడగలవు. నీ ఆత్మనేత్రాలు వెలిగించబడాలంటే, నీ మనోనేత్రాలు వెలిగించబడాలంటే నువ్వు వాక్యం దగ్గర కూర్చోవాలి. అలా వాక్యం నిర్లక్ష్య పెట్టి వేరు చెడిపోవడం బట్టి అనేకుల భక్తి జీవితం సన్నగిలిపోతుంది. మారు మనసు పొందినప్పుడు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేశాం. మారు మనసు పొందినప్పుడు గంటల తరబడి ప్రభుత్వం మనం గడిపాం. కానీ క్రమక్రమంగా ఏమైపోతూ వస్తుందంటే దేవునికి చాలా దూరం అయిపోతుంది. ఎందుకో తెలుసా? వేరు వెళ్ళిపోతుంది. ఈ యొక్క వర్తమానాల ద్వారా, ఈ యొక్క కోటాల ద్వారా, దేవుని సేవకుని కూర్చొని దేవుని సేవకుల ద్వారా ప్రోత్సహించి మీటింగుల ద్వారా వేరు వెళ్ళిపోవడానికి వీల్లేదు. చేదైన వేరు మనం పుట్టడానికి వీల్లేదు. మనము శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని దేవుడు ఆశపడి
ఈ యొక్క మీటింగ్లు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి వేరు ఏం చెప్పానంటే చేదైన వేరు, అందుకే కాయలు చెడిపోయినాయి. రెండోది కుళ్ళిపోయిన వేరు, అందుకే కాయలు పాడైపోతున్నాయి. ఇక మూడో విషయాన్ని మనం చూసినట్లయితే హోషేయ రాసిన గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనినను. చాలండి. ఇక నేను ముందుకెళ్ళను. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయింది. దేవుని బిడ్డలారా, లోపల ఉన్న వేరు ఎండిపోయింది, అందుకనే ఫలాలు ఫలించట్లేదు. ఎందుకని ఎండిపోయింది? ఆ వేరు ఎందుకు ఎండిపోయిందంటే అదే అధ్యాయంలో, క్షమించాలి, అదే గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే ఎందుకు వేరు ఎండిపోతున్నాయి అంటే, ఈరోజు ఎందుకు భక్తి జీవితం సన్నగిలిపోతుందంటే, ఎందుకు ప్రార్థన తగ్గిపోతున్నాయి అంటే, ఎందుకు కారు ఫలాలు కలుస్తున్నామంటే 7వ అధ్యాయము 16వ వచనాన్ని 8వ వచనాన్ని మనం చదివినట్లయితే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలమును మింగివేసిను. దేవుని బిడ్డ, నీకు తెలియట్లేదు, వాక్యం సెలవిస్తున్నది, అతనికి తెలియకపోయాను. ఎందుకయ్యా ఎండిపోతున్నారు ఈ రోజునంటే, ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నావు? అన్యజనులతో ఎఫ్రాయిము ఎండిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు, అన్యజనులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడంటే దూరం అయిపోయిన పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డ, తప్పిపోయిన కుమారుడు విషయం మీకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు అండి, ఆ తప్పిపోయిన కుమారుడు చరిత్ర మీరు చూసినట్లయితే అతను చెడిపోవడానికి కారణం ఏంటి? స్నేహితులండి, అతను చెడిపోవడానికి కారణం ఏంటి అంటే అన్యజనులతో అతడు కలిసిపోయాను. దేవుని బిడ్డ, మరొక ఆ మాట మరొకసారి చదువుదాం. 7వ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలమును మింగివేసినను, అది అతనికి తెలియకపోయెను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరు ఎండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సంఘానికి దూరం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువుతో దూరం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో స్నేహం మానివేయడానికి కారణం ఏంటో తెలుసా? నీ వేరు ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుందో తెలుసా? నువ్వు అన్ని జనులతో సహవాసం చేయడం బట్టి. అప్పం అంటాడు, అప్పంగా మారిపోయాడు, తన బలం మింగివేసినా తెలియట్లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజైనా వాక్యం ద్వారా గుర్తుపట్టాలి, నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను, ఎవరితో సహవాసం చేస్తే నేను ఆ దేవుని యొక్క సమీపంగా వెళ్ళగలను. అందుకని బైబిల్ ఏమంటుందంటే మూర్ఖులతో సహవాసం చేయవాడు జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. మన సహవాసం ఎవరితో? అన్యులతోనా? అదేంటంటే మనం ఎప్పుడు అన్యుల మధ్య ఉండాలి కదా. మన అన్యులతో సహవాసం చెప్తే మనం ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా పనులకి వెళ్ళాలి, వారి మధ్యలో ఉండాలి, వారితోనే ఉండాలి. కానీ వారు చేస్తున్న ప్రతి పనులు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. చాలా జ్ఞానంగా, తెలివిగా నీ వేరు ఎండిపోకుండా నువ్వు చూసుకోవాలి. నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి కదా. కాబట్టి కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా చేదైన వేరు వచ్చేసింది. రెండవది వేరు కుళ్ళిపోటు బట్టి ఫలాలు కారు ద్రాక్షాలుగా మారిపోయినాయి. మూడవది వేరు ఎండిపోట బట్టి ఫలాలు పాడైపోతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజున వాక్యం వింటున్న మీరు దేవునితో సహవాసం చేస్తున్నాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం మాట, యోబు గ్రంథం 22వ
21వ వచనం నుంచి మనం చదివినట్లయితే 22వ అధ్యాయం యోబు గ్రంథం 22:21 నుంచి, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, ఆ లాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నేను గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదో. చాలండి, నువ్వు అభివృద్ధి పొందేదో. దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసము చేసిన ఎడల మొట్టమొదటి ఏమొస్తుంది తెలుసా? సమాధానం వస్తుంది. రెండవదిగా దేవుడు అనేకమైన మేలు చేస్తాడు. మూడవదిగా ఆయన నోటి ఉపదేశములు అవలంబించడం వలన సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే, నీ గుడారంలో నుంచి ఆ దుర్మార్గం దూరంగా తొలగించుకుంటే నీవు అభివృద్ధి పొందుతావు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ప్రభువుల అభివృద్ధి పొందలేకపోతున్నామంటే, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందలేకపోతున్నామంటే అండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఒక గంట కళ్ళు మూసుకొని ఎటూ చూడకుండా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక గంట ఒక చోట కూర్చొని వాక్యం చదవగలుగుతున్నామా? ఆయనతో సహవాసం చేస్తే మన సమాధానం, మన దేవుడు అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ఎందుకయ్యా ఏరెండిపోతుందంటే కారణం నీలో వాక్యం లేదు, నీలో వాక్యం లేదు, అందుకే ఎండిపోతుంది. కాబట్టి నేను 3 చెప్పానండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం, ఆ విత్తువానికి వచ్చిన ఉపమాన భావినుడి ఎవడైనాను రాజ్యమును కూర్చిన వాక్యం వినియు గ్రహింపక యుండిని ఎడల ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్క విత్తబడిన వాడు వీడే. 20 వచ్చిన మనం చూసిన రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే ఆభ్యంతర పడిపోతారు. దేవుని బిడ్డలారా, వాక్యమును దేవుని మీరు గమనించినట్లయితే వాక్య యొక్క వేరు లోతుగా వెళ్ళలేదు. ఎందుకంటే అది రాతి నేలలో పడింది. ఆ విత్తనం వాక్యం చెప్పినప్పుడు అంగీకరిస్తాం, నిజమే నాలుగు తప్పుంది అనుకుంటాం, కానీ మరలా కొద్ది దూరం వెళ్ళంగానే మరలా మామూలు గల కారణం తెలుసా? వారు వేరు లోతుగా వెళ్ళలేదు. అందుకని వాక్యం యొక్క శ్రమ వచ్చినా హింస వచ్చినా ఏదైనా బాధ కలిగితే వెంటనే అభ్యంతరం పడిపోతారు. మన వేరు మనలో ఉన్న బండలు తొలగించుకున్నామా? మారు మనసు పొందినప్పుడు ఒప్పుకున్నవన్నీ ఇక నేను భక్తున్న అయిపోయినట్లయితే, ఇక నేను దేవుడికి ఇష్టురాలు అయిపోయినట్టు కుదరదు. ఒక క్రైస్తవుడు తన జీవితాంతం కూడా మారు మనసు పొందుతూనే ఉండాలి. అవునంటారా? కాదు, నిజమండి. ప్రభు యొక్క దేవుని బిడ్డ మీరు గమనించాలి. ఒక హింస వచ్చినా ఒక శ్రమ వచ్చినా అభ్యంతరం పడిపోతున్నావంటే వేరు నీకు లోతుగా ఆ బండను నువ్వు తొలగించుకోవాలా. నీ హృదయం ప్రభువుకి ఇవ్వాలా. వాక్యం నీలో ఉండట్లేదంటే ఎన్నో అడ్డుబండ్లు వచ్చేసినాయి. ఆ హృదయాన్ని మరలా శుద్ధీకరించుకో, మరలా హృదయాన్ని పరిశీలించుకో, హృదయాన్ని ప్రభుకి ఇవ్వు. అప్పుడు చేదైన వేరు నీలో ఉండదు, కుళ్ళిపోయిన వేరు నీలో ఉండదు, తర్వాత ఎండిపోయిన వేరుగా ఉండదు, తర్వాత రాతి నేలలో పడిన విత్తనం వలె ఉండదు. అప్పుడు నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. నీ కాయలు అంటే నీ ఫలాలు మధురంగా ఉంటాయి. అలాంటి మధురంగా మారాలనుకుంటే, అలాంటి ఫలాలను ఫలించాలనుకుంటే దేవుని బిడ్డరా, ఈరోజు నువ్వు ఎలా ఉంది, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డరా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని మరొకసారి యెషయా గ్రంథాన్ని మరొకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయులని నేను కనిపెట్టినప్పుడు
అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణం ఏమి? మీకు అర్థమైంది అనుకున్న కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనలో చేదైన వేరు వచ్చేసింది, అందుకే కలవరాదు. రెండవది, వేరు కుళ్ళిపోయింది, చెట్టు పైకి బాగానే ఉంది, గల కారణం ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నావు, దేవుని మాటను తృణీకరిస్తున్నావు, అందువల్ల వేరు కుళ్ళిపోతుంది. మూడోది, వేరు ఎండిపోతుంది, గల కారణం అన్ని జనులతో నువ్వు సహవాసం చేస్తున్నావు. ఆ దేవునితో సహవాసం కంటే అన్ని జనులతో ఎక్కువగా సహవాసం కలిగి ఉంటున్నావు. మూడవది, లోతుగా వెళ్ళని వేరు వల్ల హృదయమును శుద్ధీకరించుకోవడం లేకపోవటం బట్టి ఆ బండలట్టుండి వేరు లోపలికి వెళ్ళలేకపోవటం బట్టి నువ్వు ఫలిస్తున్నావు. రోజున నేను కొన్ని విషయాలు మీతో చెప్పి మనము దేవునిలో ఫలించాలంటే కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి అందరు రావాలి, తీయాలి బైబిల్ గ్రంథాన్ని తీసి. నేను ఫలించాలన్నా, నా కుటుంబం ఫలించాలి, నా పిల్లలు ఫలించాలి, ఒక శ్రేష్టమైన ఆ ద్రాక్ష పండుగా మారాలన్నా అని అనుకుంటే ఈ రోజున ప్రియులారా మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 12వ వచనం నుంచి మనం చూస్తాం. 13వ అధ్యాయము 12వ వచనము. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని నీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లా పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దేవుని బిడ్డలారా 16వ వచనం కూడా, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల చాలా మీరు ధన్యులవుతారు. దేవుని బిడ్డలారా ఒకసారి మీరు 13వ అధ్యాయం నుంచి మీరు క్షుణ్ణంగా పరిచయం చేస్తే, యేసు ప్రభు గారు అప్పగించబడిపోయి ఆ సమయంలో శిష్యులందరూ ఒక తోట పిలిచి శిష్యులందరూ పాదాలు కడుగుతున్నారు. శిష్యులందరూ పాదాలు కడిగి ఆయన కట్టుకున్న ఆ దువాన్ని తీసి వాళ్ళ పాదాలు తులుస్తున్నాడు. బోధకుడైన నేను, సేవకుడని పిలువబడుతున్న నేను, లేకపోతే ఇగో ఇక్కడ చెప్పబడిన ప్రభు వారు చేసిన మాదిరి అనగా ఇక్కడ ప్రియులారా తగ్గించుకునుట. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రభు మాటకి లోబడతారో, ఎవరైతే ప్రభు చెప్పిన మాట అంగీకరిస్తారో మీరు ధన్యులుగా పిలువబడతారు. దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు. ఈ వచనంలో నేను ఫలించాలి, నా కుటుంబం ఫలించాలంటే భార్య భర్తకి ఎలా ఉండదు తెలుసా? పాదాలు పట్టుకునే వ్యక్తిగా మారాలి. భర్త ఎలా ఉండదు తెలుసా? భార్యని క్షమాపణ అడిగేంత మనస్సు మనలో ఉండాలి. దేవుని బిడ్డలారా యేసయ్య పాదాలు కడగ, దేవాది దేవుడే పాదాలు కడిగినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పడానికి ఏమైంది? నువ్వు క్షమాపణ అడగలేనంత గొప్ప వ్యక్తులుగా మనం మారిపోయామా? శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకనే 13వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట ఏంటంటే ఆయన మాదిరి చూపించాడు. ఏంటంటే పాదాలు కడగడం అనగా తగ్గించుకోవడం నేర్పిస్తున్నాడు. ఈ రోజు నుంచి దేవుని బిడ్డలారా దేవుని దగ్గర తగ్గించుకోండి. సేవకు ఏదైనా హెచ్చరిక చేసినప్పుడు తగ్గించుకోండి, తప్పులేదు. తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు. దేవుని యొక్క మాటలను నువ్వు తృణీకరించవద్దు. నువ్వు శ్రేష్టమైన ఫలాలు ఎదురు చూడాలనుకుంటున్నాడు. యేసు ప్రభు వారి పాదాలు కడిగాడు కాబట్టి 12 మందిని తయారు చేశాడు. ఆ 12 మంది సర్వ ప్రపంచాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ రోజున క్రైస్తవ్యం ఎంతగా విస్తరించబడ్డానికి కారణం తెలుసా? యేసు ప్రభు వారి యొక్క మాదిరి. యేసు ప్రభు వారి యొక్క మాదిరి 12 ఫలాలు ఫలించారు. 12 ఒక వ్యక్తి తప్పిపోయాడు. ఆ 12 ఫలాలు సర్వ ప్రపంచానికి శ్రేష్టమైన ఫలాలు అందించినాయి. ఈ రోజున నువ్వు అక్కడవే
ఈరోజు నువ్వు ఒక్క వ్యక్తివే, నువ్వు ప్రభు దగ్గర తగ్గించుకొని దీనులాగా మారితే నీలో వచ్చే ఆ ఫలాలు, నీలో వచ్చే ఆ సంతానం, నీ కుటుంబాన్ని దేవుడు ఎలా చేస్తాడంటే ఎలా విస్తరించబోతాడు. కాబట్టి 13వ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనత్వము. అలాగే 14 వచ్చాయి 21 వచ్చిందని మనం చదివినట్లయితే 14-21 వచ్చినము. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొనుదునని చెప్పిన. రెండోది, ప్రభు దగ్గర మనం ఫలించాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తులుగా, గైకొనే వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? నేను అంటాను, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించు, ఆజ్ఞను గైకొని ఎడల ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించదను అని చాలా ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ, దీవెనలు. నేను అంటాను, ప్రభు నీతో వ్యక్తిగతంగా ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండని దేవుడు చెప్పాడా? అలనాడు ఇశ్రాయేలుకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు వారు పాటించుకుంటూ వెళ్తే, 10 ఆజ్ఞలు పాటించుకుంటూ వెళ్తే, వారితో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు పాటించడం వలన ఇన్ని దీవులు కుమ్మరిస్తున్నప్పుడు, నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, నా బిడ్డలేంటయ్యా నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితిని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, నేను అలాగ విషయంలో ప్రార్థన చేస్తుంటే నాకు తెలుసు, నా కుటుంబం ఏంటో, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాతో చెప్పింది ఏంటంటే సమాధానంగా ఉంది. రెండో విషయం తెలుసా, నువ్వు దేనికి భయపడవద్దు, ప్రభు దగ్గర విచారణ చేయడం నేర్చుకో. బాధ వచ్చిందా, దేవుని పాదాల దగ్గర పెట్టడం ప్రభు నాకు ఇచ్చిన ఆజ్ఞ. అలా చేస్తూ ఉండగా ఆయన ఒక రోజు రాత్రి నాతో నిజంగా వాగ్దాన్ని మర్చి, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు అని నాతో 2 సార్లు స్పష్టంగా మాట్లాడారు. ఏది చేసుకుంటూ వెళ్తుంది. నీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు నేనేం చేయమన్నాడు? కనీసం 10 ఆజ్ఞల్లో ప్రతిరోజు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు దేవులో ఎదగాలనుకునేవాడు, దేవులో ఫలించాలనుకునేవాడు ఒక్కసారి 10 ఆజ్ఞనే పలక దగ్గర కూర్చోవాలండి. ఆత్మ దగ్గర కూర్చొని ఈ 10 ఆజ్ఞలని ఎక్కడ తగ్గిపోయాను, ఎక్కడ మిస్ అయిపోయాను, ఈరోజు 10 ఆజ్ఞలు పాటించాలా లేదా అని పరిశీలన చేసుకోవాలి. అలా ఆత్మ పరిశీలన చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నేను నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని. దేవుడు నాకు పాటిస్తూ ఉంటే నువ్వు ఫలించడం కాదు, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నా ద్వారా, నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే 15వ అధ్యాయంలో 13వ అధ్యాయం మనం నేర్చుకున్నది ఏంటంటే తగ్గించుకో, దీనత్వం చూపించు. నేనే ఇంత గొప్ప బోధకునైనప్పుడు కూడా అందరి కాలు కడిగానే, నువ్వు కూడా కడగాలి, నువ్వు కూడా తగ్గించుకోవాలి. రెండవది 14వ అధ్యాయంలో నా ఆజ్ఞను గైకొను. నేను దీన్ని ఎలా చేస్తానంటే నేను నిన్ను అనేకులు ప్రేమించేటట్లుగా చేస్తాను. 15వ అధ్యాయానికి వచ్చినట్లయితే దీన్ని బిడ్డారా 9వ వచనాన్ని మనం చదువుతాం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగా ప్రేమించదును, నా ప్రేమ యందు నిలిచియుండుడి. అలాగే ప్రియులారా, అలాగే 4వ వచనం చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. 6వ వచనం. ఎవడైనాను నా యందు నిలిచి ఉండునని ఎడల వాడు తీగవలే. 7వ వచనం చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి చాలు. ఈ యొక్క అధ్యాయంలో ప్రభు నేర్పిస్తున్న విషయం ఏంటంటే ప్రేమ యందు నిలిచియుండుడి, ప్రేమ యందు నిలిచియుండుడి. ఈరోజు నా భార్య భర్తల మధ్య ప్రేమ చాలా కొదువైపోయింది. భర్త ఆరోగ్యంగా ఉన్నంతసేపు, లేకపోతే భార్య ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. కానీ భార్యకి ఏదైనా పరిస్థితులు బాగోకపోతే, భర్తకి ఏదైనా పరిస్థితి బాగోకపోతే ఆ ప్రేమ సన్నిగిలిపోతుంది కాదా? దేవుడు అన్నాడు ప్రేమ యందు నిలిచి ఉండు.
15వ అధ్యాయం నేర్పించే విషయం ఏంటంటే, నువ్వు ప్రేమ యందు నిలిచి ఉంటే నిన్ను బహుగా ఫలిస్తాడు. దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం మనం నేర్చుకున్నది ఏంటంటే తగ్గించుకోవడం, దేవునికి లోబడడం. అలాగే 14వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞని గైకొనడం. 15వ అధ్యాయంలో ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంత కోపం వచ్చినా భార్యని ప్రేమించేవారుగా ప్రేమ యందు నిలిచి ఉంటున్నారా? దేవుని బిడ్డలారా, నేను అదే అంటాను, కొత్తలో వచ్చినప్పుడు ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత. అసలు భర్త వచ్చేటప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు గ్లాసుతో నీళ్ళు పట్టుకొని. పెళ్ళైన కొత్తలో అనుభవమేనా? అనుభవం కదా. ఓకే, నీళ్ళు పట్టుకొని 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నీళ్ళు అడిగితే ఏమంటారు తెలుసా? పోయి తెచ్చుకో. అవునా? అంటే ప్రేమ పెరుగుతుందా, తరిగిపోతుందా? దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటేనే, ఆ యొక్క ప్రేమ మనలో ఫలిస్తూ ఉంటేనే దేవుని యొక్క ఫలాలు మనలో ఫలిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి, తగ్గింపు లేదు, దీనత్వం లేదు. రెండవదిగా ఆయన విషయంలో, ఆయన ఆజ్ఞ గైకుల విషయంలో ఎంతో వెనకబడిపోతున్నాము. మూడవదిగా ప్రేమ విషయంలో విఫలం అయిపోతున్నాము. ప్రారంభమున్న ప్రేమ క్రమక్రమంగా తరిగిపోయి ఇక చేదైన వేరు మరవడం బట్టి ఇక తప్పులు ఎతికే పరిస్థితి, కుళ్ళిపోయిన వేరైపోవడం బట్టి దేవుని మాటనే తృణీకరించే పరిస్థితి, ఎండిపోయిన వేరైపోతుందంటే గల కారణం అనుజులతో సహవాసం చేయుట, హృదయాన్ని శుద్ధీకరించుకోకపోవడం బట్టి, వేరు లోతుగా వెళ్ళకపోవడం బట్టి ఫలించట్లేదయ్యా. ఇదిగో నువ్వు ఫలించాలి అంటే, ఇదిగో ఫలించాలంటే, మరలా వేరు బ్రతకాలంటే తగ్గించుకోండి. ప్రభు వాక్యానికి శరణు రావండి, ఆయన ఆజ్ఞను పాటించండి, ప్రేమ యందు నిలిచి ఉండండి. చివరిగా 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 14 నుంచి చదువుకుందాం. 14 నుంచి చదువుకుందాం. 15 నుంచి చదవమ్మా. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, ఈ వాక్యమే సత్యము. దేవుని బిడ్డలారా, మనము ప్రభువులో ఫలించాలంటే లోక సంబంధులుగా ఉండకూడదు. లోక సంబంధులుగా ఉండకుండా దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారుగా, దేవుని బిడ్డండి, ఇతను దేవుని బిడ్డ, ఇతను మాటలు తెలియజేస్తుంది, ఇతను ఎలా ఉన్నాడు, ఇతను దేవుని బిడ్డ అని ప్రజలు చెప్పినప్పుడు, లేకపోతే ప్రభు చేత సాక్ష్యం పొందినప్పుడు నీ ఫలాలు ఫలిస్తాయి. ఎందుకయ్యా కారు ద్రాక్షలు అంటే, నేను మీకు చెప్పాను, ఇంకా నేనేం చేయగలను, ఈ తోటకి నేనేం చేయగలను, ఈ సంఘానికి దేవుని సేవలు ఏం చేయగలరు, దేవుడు మనిషి ఇంకేం చేయగలడు. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క వాక్యం మనలో లేకపోవటం బట్టి, వాక్యాన్ని తృణీకరించడం బట్టి, అన్యజనులతో సహవాసం చేయడం బట్టి, లేకపోతే హృదయాన్ని శుద్ధీకరించుకోకపోవటం బట్టి మనము ఫలాలు ఫలించలేకపోతున్నాం. ఇకనైనా నేను చెప్పిన 4 విషయాలు మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆ 4 విషయాలు ఫలించడానికి, నీ కుటుంబము లేకపోతే నీ బిడ్డలు ఫలించడానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడి ఏంటంటే, భర్త లేకపోతే భార్య ఎల్లప్పుడూ ఒకరికొకరు తగ్గించుకొని ఉండాలి. ఆ తగ్గింపు మనలో ఉండాలండి. రెండవదిగా ఆయన ఆజ్ఞలను గైకొనే, ఈరోజు నుంచి నేను ఆయన ఆజ్ఞలు గైకుంటాను, ఆయన చెప్పింది చేస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే మరలా వీళ్ళు బ్రతుకుతాయి. మూడవదిగా ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ ప్రేమ తగ్గకూడదు. 4వదిగా నువ్వు లోక సంబంధిగా ఉండకుండా ఆయన చేత ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. బిడ్డరా, వాక్యం విన్నారు కదా, ఎక్కడ మనం తప్పిపోయాం, ఆ వేరుకి ఏది అడ్డొచ్చిందో దాన్ని పసికట్టాలి మనం. అయ్యా, నేను నీతో ఎంత దూరం అయిపోవడానికి కారణం నా తప్పేనయ్యా, నాలో చేదైన వేరు మొలిచిందయ్యా, అందుకే నేను నీకు దూరం అయిపోయాను ప్రభు. లేకపోతే నేను ఏదో వినరాని మాటలు విన్నాను, అందుని బట్టి నేను దూరం అయిపోయానయ్యా.
కలవరం పడ్డానయ్యా, కాబట్టి నన్ను దయతో క్షమించయ్యా. ఇక నుంచి నేను ఫలించాలంటే తగ్గించుకుంటానయ్యా, దీనత్వాన్ని కనపరుస్తానయ్యా, నీ ఆజ్ఞని గైకొంటానయ్యా, లోక సంబంధిగా ఉండనయ్యా, నీ ప్రేమ యందు నిలిచి ఉంటానయ్యా అని నువ్వు అనుకోగలిగితే నీ వేరును మరలా జీవింపగలిగి చేస్తాడు. యెషయా మొదటి నుంచి ఎలా చిగురించిందో మరలా నీలో నూతనమైన కార్యాలు, నూతనమైన ప్రార్థన జీవితం, నూతనమైన దేవుడితో అనుబంధం కలిగి నువ్వు జీవిస్తావు. నీ కుటుంబాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన, ఇది చివరి కూడిక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముయ్యాలమ్మా, కళ్ళు ముయ్యాలి, కళ్ళు ముయ్యాలి, కళ్ళు ముయ్యాలి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. నా ద్రాక్ష తోటకు నేనేం చేయగలను? సత్తు భూమి గల కొండ మీద ఒక ద్రాక్ష తోట, దానికోసము రాళ్ళన్నీ ఏరి పారేసి ఒక శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకొచ్చి నాటితే ఆయన ఎదురు చూస్తూ ఉంటే కారు ద్రాక్షాలు కాసినాయి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని ఆకలి తీర్చగలుగుతున్నామా? దేవుని చేత ఒక శ్రేష్టమైన సాక్ష్యం పొందుకోగలుగుతున్నామా? ఎందుకు చేదైన వేరు పిలిచింది? ఎందుకు కలవరపడుతున్నావు? నీ వేరు కుళ్ళిపోతుంది తల్లి, వేరు పాడైపోయింది, వేరు చెడిపోయింది, నీ ఆత్మ సంబంధం జీవితం దెబ్బతింది. బాహ్య సంబంధం కనబడుతున్న చెట్టు కంటే భూమిలో ఉండే వేరు బలంగా ఉంటేనే నువ్వు ఆధ్యాత్మిక రహస్యంగా ప్రభుతో సహవాసం చేస్తూ దేవుడికి దగ్గరగా ఉన్నావా, దేవుడు దూరంగా ఉన్నావా? అనుజనులతో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ దేవుని మాట నిర్లక్ష్య పెడుతూ దేవుని తల్లి చిన్న ప్రార్థన. ఆ పరమ ప్రభు మనం ఫలించాలని పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చి కళ్ళు మూసి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఏం చేశాడు నీకు తక్కువ? ఈ భూమి మీదకి వచ్చి ఆయన పడిన నిందలు నీకు తెలుసా? కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నిలువ శ్రీయేసుడు సిలువలో వేలాడు చున్నాడుగా, సిలువలో వేలాడు చున్నాడుగా. దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన మన దేహమంతయు రక్త సిద్ధమై సాచిన చేతులతో నువ్వు ఫలించాలి, మన సేవ ఫలించాలి, మన కుటుంబం ఫలించాలి. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ఎదురు చూస్తున్న దేవుని వైపు మన హృదయాన్ని నిలబెడదాం. ఆ శిలువ చెంత చేరినప్పుడు ఎలాంటి కఠిన హృదయమైనా కరిగిపోవాల్సిందే. శిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమీతువు. శిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమీతువు. అర్పించుకోనీదు జీవితము ఆయన కొరకై జీవించుము. అర్పించుకోనీదు జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని. పిల్లరా, మన జీవితాన్ని ఈ సంవత్సరం అయినా ఈ నూతన సంవత్సరంలో మందిరం ప్రారంభించి ఒక సంవత్సరం గడిచిపోయి రెండవ సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ రెండవ సంవత్సరంలో దేవుని కొరకు ఫలిద్దామా?
ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవుని యందు నిలిచి ఉన్నావా? ఆయన వాక్యం యందు నిలిచి ఉన్నావా? ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నావా? అలా నిలిచి ఉంటే ఇదిగో ఇప్పుడే దేవుడు మనం ఫలింపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. నా ద్రాక్ష తోట కొరకు ఎదురు చూస్తూ ఉండగా, శ్రేష్టమైన ద్రాక్ష కాయాలను ఎదురు చూస్తూ ఉండగా కారు ద్రాక్షలు కాసిని గల కారణం ఏమిటి అని మీరు చింతిస్తూ ఉన్నారయ్యా. ఇగో మమ్మల్ని చూస్తుండగా, మా సంఘాన్ని చూస్తుండగా, మా వ్యక్తిగత జీవితాలను చూస్తుండగా నేను వీరికి ఏం తక్కువ చేశాను అని మీరెంతో ప్రాధేయపడుతూ మా కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. మేము ఫలించాలని మీరు ఎదురు చూస్తున్నారు. ఇకనైనా దీనత్వం కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ ఆజ్ఞలు వెంబడించేవారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. ప్రేమ యందు నిలిచి ఉండేవారిగా మమ్మల్ని చేయండి. లోక సంబంధులుగా మమ్మల్ని మిగిలిపోనివద్దు నాయన. నీలో ఫలించాలి, మిమ్మల్ని సంతోషపెట్టాలి, మీ చేత ఒక గొప్ప సాక్ష్యాన్ని మేము పొందుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి విశ్వాసాన్ని ఈ సంవత్సరం నీ చేత మేము సాక్ష్యం పొందుకోవాలి ప్రభువా. అట్టి బాధ్యత మాకు మీరు అనుగ్రహించి ఈ సంఘాన్ని నానాటిగా అభివృద్ధి పరిచి విశ్వాసంలో ఫలించినట్లుగా, ప్రార్థనలో వేరుపారునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఇగో చెప్పబడిన వాక్య ప్రకారం మొదట నేను జీవించడానికి కృప చూపించి, నేను అనేకులను ప్రేమించి అందరితో సమాధానం ఉండడానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.